వెల్కమ్ బ్యాక్. మావోయిస్ట్ పార్టీ 4 దశాబ్దాలుగా పైగా ఉద్యమ చరిత్ర దీనికి ఉంది. అయితే ప్రస్తుతం దీనికి ఫుల్ స్టాప్ పడినట్టేనా? ప్రస్తుతం ఇదే అందరి నోటా వస్తున్న ప్రశ్న. ఎందుకంటే వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్స్ లో కీలక నేతలు హతమవుతూ ఉండడం దీనికి మెయిన్ రీజన్. అయితే మావోయిస్టుల ఎరివేత లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. నేతలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్రమంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, పొలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొద్ది రోజుల క్రితం మావోయిస్ట్ అగ్రనేతలు కొంతమంది లొంగిపోయారు. అది మరవక ముందే మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మా బలగాల ఎన్కౌంటర్ లో మృతి చెందారు. దీంతో దేవ్జీపై బలగాలు గురిపెట్టాయి. అతని కోసం అడవులను జల్లెడపట్టాయి. కానీ అతను దొరకలేదు. అయితే ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతాలను చుట్టుముట్టాయి. గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తరుణంలో కీలక నేతలు సరెండర్ అయ్యారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. పొలిట్ బ్యూరో మెంబర్ గా మల్లా రాజిరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే వీరి లొంగుబాటుతో మావోయిస్టు ప్రస్తావన ఇంకా ముగిసినట్టేనా అన్న ప్రశ్న ఇప్పుడు రేజ్ అవుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశా, ఓవర్ టు యూ. రైట్ శివాని, మావోయిస్ట్ కీలక వ్యక్తులు ఈ మధ్యకాలంలో మనం చూసిన ఆపరేషన్ కగార్ అని చెప్పి కేంద్రం చేపట్టిన తర్వాత వరుసగా మావోయిస్టులో ఉన్నటువంటి అంటే మావోయిస్టుల ప్రధాన వ్యక్తులందరూ కూడా లొంగిపోవడమో లేదంటే మన బలగాలు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ లో మృతి చెందడమో మనం తాజాగా చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరుగా మనకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా దగ్గరకు వచ్చింది. మార్చి 31కి ఆపరేషన్ కగార్ కంప్లీట్ చేయాలనేది కేంద్ర లక్ష్యం, మావోయిస్ట్ రహిత సమాజంగా ముందుకెళ్లాలని. సో ఈ డెడ్ లైన్ దగ్గరికి వచ్చే కొద్దీ మన బలగాలు కూడా ఆపరేషన్స్ ని విస్తృతం చేశాయి. నిన్న కాక మొన్నటి వరకు కూడా మనం చూసాం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, కర్రికుట్లో మావోయిస్టులు ఉన్నారని, ఎక్కడ మావోయిస్టులు ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చినా అక్కడికి బలగాలు వెంటనే ఆపరేషన్ చేయడం, వారిని అంతమొందించడం ఇవన్నీ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే అనేక మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ 2 ఏళ్లలో చూసుకున్నా సరే 588 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు కూడా పోలీసులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైనా ఉంటే మావోయిస్టులు అటు ఆపరేషన్స్ లలో ప్రాణాలు కోల్పోయే కన్నా ముందుగానే వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్తున్నారు. ఈ 2 years లో మనకి 588 మంది మావోయిస్టులు లొంగిపోయారని అర్థమవుతుంది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనేది. సో ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు కూడా తెలంగాణ పోలీసులు లొంగిపోయినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పోలీసులు చెప్పారు. ఒకవేళ మీరు లొంగిపోవాలని అనుకుంటే తప్ప మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి, అది మీడియా త్రూ అని ఇవ్వండి, లేదంటే మెసేజ్ త్రూ అని ఇవ్వండి, ఏ విధంగా ఇచ్చినా మీరు లొంగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ మీద ఎటువంటి అంటే యాక్షన్ తీసుకోము, కాల్పులు జరపమని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చెప్పినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకి మావోయిస్ట్ పార్టీలో మెయిన్ గా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గురించి మనం మాట్లాడుకున్నాం, తిరుపతి అలియాస్ దేవ్జీ ఇప్పుడు ఏదైతే లొంగిపోయారని చెప్తున్నాం ప్రధాన కార్యదర్శి ఆయన, ఆ తర్వాత రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నరహర్ అలియాస్ సంతోషి, ఈ విధంగా ఒక్కొక్కరు లొంగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడతో ఆపరేషన్ కగార్ సంబంధించి ఫుల్ స్టాప్ పడినట్టేనా
ఇంకా ఏమైనా ప్రధాన వ్యక్తులు ఉన్నారా? ఎప్పుడైతే మనకి ఒక్కొక్కరు లొంగిపోతూ ఉన్నారో గణపతి గాని లేదంటే ముప్పాళ్ళ సంబంధించి హిడ్మాకి సంబంధించినటువంటి కొంతమంది మావోయిస్టులు కానీ లొంగిపోయిన తర్వాత ఇంకా ఈ మావోయిస్టులకు సంబంధించి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అని ఒక క్వశ్చన్ కూడా రేజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆపరేషన్ కగార్, ఈ 2 years లో ఎటువంటి ప్రభావం కనిపించింది, మనకి అనుకున్న టార్గెట్ ప్రకారం మావోయిస్టులకు సమాజంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ అందించాలి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ నవీన్, మనం చూస్తున్నాం ఏదైతే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది. అనేక మంది లొంగుబాటుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసాం. ఆపరేషన్ లో భాగంగా బలగాలకి వాళ్ళకి మధ్య కాల్పులు జరగడం, చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాం. ముఖ్య నేతలందరూ కూడా హతమొందించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు లేటెస్ట్ గా దేవ్జీ కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. మరి పార్టీ ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా? సాక్ష్యం మనం చూడొచ్చు. దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి మావోయిస్ట్ ఉద్యమం ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మావోయిస్ట్ ఉద్యమం ముగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ ఉద్యమాలు కానీ గతంలో ఉన్నటువంటి వారు కానీ మావోయిస్ట్ ఇప్పుడు లేదు. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో కీలక మావోయిస్ట్ మొత్తం కూడా ఎన్కౌంటర్ లో చనిపోయారు. మరికొంతమంది మావోయిస్టు లొంగిపోయారు. వాస్తవానికి ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ దేవోజీ కూడా లొంగుబాటు జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఎస్ఐబి పోలీసుల ఎదుట ఆ దేవోజీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా సంగ్రామ్ ఆలియస్ సంగ్రామ్ అని చెప్పుకోవచ్చు. అతను కూడా కీలక వ్యక్తి, మావోయిస్ట్ లో కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నాడు. అతను కూడా లొంగిపోతున్నాడు. అంటే దేవోజీతో పాటు మరో మావోయిస్ట్ కీలక నేత తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి మల్లా రాజిరెడ్డి ఆలియస్ సంగ్రామ్. అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన ఎస్ఐబి దగ్గర లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. 1-2 రోజులలో వాళ్ళ లొంగుబాటు అఫీషియల్ గా కూడా తెలంగాణ పోలీసులు చూపేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ప్రధానంగా మనం చూడొచ్చు మావోయిస్టు ఉద్యమం ఆల్మోస్ట్ కూడా క్లోజ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్రంలోకి వచ్చిందో, కేంద్రంలోకి వచ్చిన తర్వాత వరుసగా కూడా జరుగుతున్నట్టు ఎన్కౌంటర్లు కానీ మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తం కూడా అణచివేసే దిశగా స్టెప్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కంగారు పేరుతోటి కానీ అంత ముందుకున్న ఆపరేషన్ గ్రీన్ అంటే కానీ రకరకాల పేర్లతోటి మావోయిస్ట్ ని అణచివేసుకుంటా ఆ మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉండేదో ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లోకి ఎక్కువ కూడా మావోయిస్టు ఉద్యమం ఉంది. ఒక్కొక్క రాష్ట్రాన్ని క్లోజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ గా వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మావోయిస్టు కీలకంగా సంచరించేది ఏదైనా ఉన్నాయంటే అది ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ కూడా ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మావోయిస్టుని వరుసగా కూడా ఎన్కౌంటర్లు మరికొంతమందిని లొంగుబాటు కార్యక్రమాలు చేసుకుంటా ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కీలక నేతగా ఉన్నటువంటి మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి అంటే గుండెకాయ అని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ పార్టీకి అతను గుండెకాయ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఫంక్షనింగ్ అటు పార్టీ ఫంక్షన్ మొత్తం కూడా దేవోజీ చేతుల్లోనే ఉంటుంది. ఆ తెలంగాణ వ్యక్తి తిరుపతి ఆలియస్ దేవోజీ అని చెప్పుకోవచ్చు. అతనే మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీని ఆల్మోస్ట్ రన్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ అతనే పోలీసుల ఎదుట లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు చెప్తుంది. ఎందుకంటే కొంతమంది కీలక నేతలు ఉన్నారు కేంద్ర కమిటీలో. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగిలిన్నది కొంతమంది. ఆ కొంతమందిలో కూడా ఇప్పుడు లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే దాంట్లో చూసుకోవచ్చు మళ్ళా రాజిరెడ్డి ఆలియస్ సంగ్రామ్ అనేది కీలక నేత. ఆయన పార్టీని నడిపించే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరి తర్వాత కూడా ఆయన ఒక కీలక నేతగా అక్కడ ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఆ కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి దేవోజీ తర్వాత ఇప్పుడు మళ్ళా రాజిరెడ్డి కూడా ఒక కీలక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి కూడా లొంగిపోతున్నారంటే ఆల్మోస్ట్ మావోయిస్ట్ ఉద్యమం లేదు. ఎందుకంటే 10ల సంఖ్యలో ఉన్న కేంద్ర కమిటీలో కీలక నేతలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ కూడా మన తెలంగాణకు సంబంధించిన నేతలు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళే స్వయంగా లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఆల్మోస్ట్ మావోయిస్టు ఉద్యమం మొత్తం కూడా నీరు కారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 దశాబ్దాల కాంచి కూడా మావోయిస్టులు ఈ కీలకమైనటువంటి ఉద్యమాలు చేశారు. కానీ ఇప్పుడు అదంతా కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే మారుతున్న సిచ్యువేషన్, టెక్నాలజీ పెరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. అడుగులే కాదు ఎక్కడ ఏ లొకేషన్ లో ఉన్నా కానీ ఇమీడియట్ గా తెలిసిపోయే సిచ్యువేషన్ ఇప్పుడు ఆ ప్రభుత్వాలు చేసుకుంది. ఎందుకంటే ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అలాంటి ఎక్విప్మెంట్ ని మావోయిస్టు ఏరివేతకి వాడుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగానే మొత్తం కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ 2 కంగారు పేరుతోటి నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆపరేషన్ 2 అనేది కేవలం మావోయిస్టు ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి మావోయిస్టుల కోసం ఆపరేషన్ 2 కంగారని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది లీడర్లు వాళ్ళు తరచూ తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ 2 కంగారు ప్రవేశపెట్టిన పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. కర్రెగుట్టల దగ్గర దాదాపుగా 2-3 రోజుల కంచి భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఆ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా దాదాపు 5,000 మంది భద్రతా బలగాలు చుట్టుముట్టారు. అంటే ఇటు 2 రాష్ట్రాల పోలీసులకు సంబంధం లేకుండా తెలంగాణ
పోలీసులకు సంబంధం లేకుండా అటు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన లోకల్ పోలీస్ కి సంబంధించిన కేవలం సెంట్రల్ ఫోర్స్ మాత్రమే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టింది. ఎందుకు చుట్టుముట్టిందంటే ఆ ప్రాంతంలో దేవోజీ ఉన్నాడని. ఎందుకంటే తెలంగాణ వైపు వస్తున్నాడు దేవోజీ, ఆ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకి వచ్చి తెలంగాణ నుంచి సేఫ్ గా ఆయన ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి పక్క ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం తెలవడంతోటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ దొరుకుంటే ఆయన ఎన్కౌంటర్ అయ్యేటోడు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అడవులలో తను ఎస్ఐబి చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయన లొంగుబాటు కార్యక్రమం జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. ఇక్కడ కేంద్ర బలగాలు మొత్తం కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ వరంగల్ జిల్లా ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ ప్రాంతాలు ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలను మొత్తం కూడా చుట్టుముట్టినోటి సిచ్యువేషన్ కనపడుతున్న నేపథ్యంలో ఈయన ఇక్కడ నుంచి ఎస్కాపోయినట్టుగా 100% గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లొంగిపోతున్నాడు. 2-3 రోజులు కూడా అఫీషియల్ గా ఆ ప్రభుత్వం ఏదో తెలంగాణ ప్రభుత్వం ముందట లొంగిపోతున్న సిచ్యువేషన్ బీజేపీ కూడా ప్రకటించిన సిచ్యువేషన్ కనపడుతున్న నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఆయన కోసం ఆపరేషన్ కంగారు 2 పేరుతోటి కూడా భారీ ఎత్తున కూడా కరగుట్టల ప్రాంతం మొత్తం కూడా రోజు కూడా నిత్యం కూమింగ్ ఆపరేషన్, ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఈ కూమింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రత్యేక డ్రోన్లతో కూడా అడవులను జల్లడబడుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆసిఫాబాద్ అడవుల్లో ఎస్ఐబి చేతిలోకి వెళ్ళిపోయాడు, అలా హ్యాండ్వర్లకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి కూడా వదంతులు వస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మళ్ళా రాజిరెడ్డితో పాటు అదేవిధంగా తిరుపతి అలీ దేవోజీతో పాటు మరో కొంతమంది ఉన్నారు. అంటే దాదాపుగా 15 మంది లొంగిపోతున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే వీళ్ళిద్దరు కీలక నేతలే. దాంతో పాటు తెలంగాణ సంబంధించినటువంటి ఆ కార్యదర్శి ఇంకా లొంగిపోలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎన్కౌంటర్ నుంచి అనేక ఎన్కౌంటర్ నుంచి ఆయన తప్పించుకున్నాడు. ఇప్పటికి కూడా ఆయన లొంగిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఆయన గినక వీళ్ళతో పాటు ఉన్నాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ క్యాడర్ వరంగల్ జిల్లా తాడ్వాయికి చెందినటువంటి వ్యక్తి దామోదర్ ఆయన చెప్పుకోవచ్చు. దామోదర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన బడే చొక్కరావు అలియాస్ దామోదర్ పిలుచుకుంటూ ఉంటారు. పార్టీలో దామోదర్ గా ఉన్నాడు. అయితే ఆయన కూడా వీళ్ళతో పాటు ఉన్నాడు. ఎందుకంటే కీలక నేతలే లొంగిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఈ రాష్ట్రానికి కార్యదర్శిగా వహిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఉండి ఉంటారని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో కీలక మావోయిస్ట్ నేత ఎవరంటే గణపతి అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గణపతి ఎక్కడున్నాడు? గణపతి ప్రస్తుతానికి 2024లో ఇక్కడ ఆయన ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో గణపతి ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు మావోయిస్టు కీలక మీటింగ్ జరిగింది. కేంద్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులతో సిసి నెంబర్లతో మీటింగ్ జరిగినప్పుడు ఆయన స్వయంగా గణపతి ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు. అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు, ఎందుకంటే తుపాకులు వదలాలని కొంతమంది, తుపాకులతో ఉద్యమం చేయాలని కొంతమంది ఉన్నప్పుడు ఆయన ఆ మీటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన దేశమే లేడు, ఈ దేశంలో లేడు, దేశం దాటిపోయారని చెప్తున్నారు. వాస్తవానికి మావోయిస్టులు ఆయన ఒక కీలక నేత అని చెప్పొచ్చు. అంతకు ముందుకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఇప్పటి వరకు చూసుకున్నటువంటి ముఖ్య నేతలు, ముఖ్య నాయకులు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శులు కూడా అయితే అందమందించడం, లేదంటే కనుక లొంగిపోవడం, లొంగిపోయిన తర్వాత మళ్ళీ మావోయిస్ట్ నుంచి లెటర్ రావడం, ఈ విధంగా చేయడం సరికాదని. ఓకే, ఇంకా మనకి టైం కూడా లేదు. దాదాపుగా చూసుకుంటే 40-45 డేస్ మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆపరేషన్ కగార్ 2 కి సంబంధించి మార్చ్ 31 కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. దాని ప్రకారం ముందుకు కూడా వెళ్తున్నారు. ఇంకెవరైనా ముఖ్య నేతలు ఉన్నారనుకోవచ్చా, మెయిన్ వాంటెడ్ పర్సన్స్? అదే ఆశ చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు లొంగిపోవచ్చు కానీ గణపతి ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే గణపతి మావోయిస్ట్ లో కీలక నేత అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆయన లేకపోయినా కానీ పార్టీ ఫంక్షన్ మొత్తం కూడా ఆయన చేస్తాడు. ఎందుకంటే గతంలో మావోయిస్టు అంటే పీపుల్స్ వార్ నుంచి కొన్ని విప్లవ గ్రూపులు కలిసిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మొదటి దశ ఆయనే కేంద్ర కమిటీ కార్యదర్శిగా వహించాడు గణపతి అనే వ్యక్తి. కానీ గణపతి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గణపతి ఎక్కడ కూడా ఎన్కౌంటర్ లో చనిపోలేదు, ఆయన ఇక్కడ లేడు, వేరే దేశాలలో ఉన్నారని చెప్తున్నారు. ఆయన కూడా కీలక నేత అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే ఎన్కౌంటర్ లో మొన్న మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ లో జరిపినట్టు ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల చనిపోయిన తర్వాత ఈయనకి వెంటనే ఇప్పుడు తిరుపతి ఆలేష్ దేవోజీకి ఆ బాధ్యతలు ఇచ్చారు. తర్వాతకి మళ్ళీ ఆయన ప్లేస్ నుంచి ఎవరు వస్తారు? ఆయన లొంగిపోతున్నాడు, ఓకే, కానీ ఆయన ప్లేస్ నుంచి ఎవరు ఉన్నారు? ఎందుకంటే గణపతి ఇంకా ఆయన ఫోర్స్ లో ఉన్నాడు. అంటే ఏజీ కావచ్చు కానీ, ఏజ్డ్ పర్సన్ కావచ్చు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఫోర్స్ లో పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంకో వ్యక్తి కోసం మళ్ళీ ఏమంటే ఆల్టర్నేటివ్ గా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శికి ఎన్నుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. సో ఆయన కోసం కూడా ఈ ఆపరేషన్ కాంగార్ టూర్ కూడా మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఆయన ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ అడవులలో ఉన్నాడా, లేకపోతే మహారాష్ట్ర అడవులలో ఉన్నాడా, లేకపోతే ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాడో దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర భద్రతా బలగాలు మొత్తం కూడా సెర్చింగ్ ఆపరేషన్ చేపడుతుంది. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర కూడా పక్కా సమాచారం ఉంది. గణపతి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఆయన మూవ్మెంట్ చేస్తున్నాడు, ఆయన ఫంక్షనింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు అనే దాని మీద కూడా పోలీసులు పక్క కేంద్ర కమిటీ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఒక కీలక నేత అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా లొంగిపోవాలి. ఉద్యమం అంటే పూర్తిగా పోయిందా లేదా అని చెప్పడానికి వీళ్ళు లొంగిపోయినప్పటికి కూడా తెలంగాణ సంబంధించిన క్యాడర్ మావోయిస్ట్ పార్టీలో ఉండకపోవచ్చు కానీ ఇతర రాష్ట్రాల్లో నుండి మావోయిస్టు పార్టీలో కొంతమంది క్యాడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఫంక్షనింగ్ గణపతి చేసే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకో కేంద్ర కమిటీ కార్యదర్శిని కూడా ఇమీడియట్ గా వాళ్ళు ఎన్నుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా లొంగిపోతున్నారు కానీ మన తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు మాత్రమే లొంగిపోతున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా మావోయిస్ట్ పార్టీ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా
ఏరియా కమిటీలో ఉన్నారు, అదే కాకుండా సీసీ నెంబర్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఈ బాధ్యతలు ఇస్తారా మళ్ళీ? ఎందుకంటే ఇమీడియట్ గా కేంద్ర కమిటీ కార్యదర్శి లొంగిపోతున్న సమయంలో పార్టీ నడిపించాలి కాబట్టి, గణపతి ఇంకా ఉన్నారు కాబట్టి గణపతి ఇంకే ఏరే వాళ్ళకి ఇస్తారు, లేదా గణపతి కూడా లొంగిపోయే సిచ్యువేషన్ ఏమైనా కనపడుతుందని చూడాలి. ప్రస్తుతానికి అయితే దేవోజీ లొంగిపోతుండ్రు, రాజిరెడ్డి లొంగిపోతుంటే, ఆయనతో పాటు 15 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారన్న దాంట్లో తెలంగాణ కార్యదర్శి దామోదర్ ఉన్నాడా లేదో ఇంకా పూర్తిగా తెలియదు. ఇంకా దామోదర్ కనుక ఉంటే ఆయన ఉద్యమాల్లో ఉంటాడా లేదంటే బయటకు వచ్చేస్తాడా అనేది కూడా తెలియదు. పూర్తిగా ఈయనతో పాటు 15 మంది లొంగిపోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ 15 మంది ఆయనతో పాటు ఉన్నట్టు అంగరక్షకులు లొంగిపోతున్నారా లేదంటే మరికొంతమంది కీలక నేతలే ఉన్నారు. ఇద్దరు కీలక నేతలే, రాజిరెడ్డి అదేవిధంగా దేవోజీ ఇద్దరు కీలక నేతలు కాబట్టి ఆయనతో పాటు ఉన్నట్టు అంగరక్షకులు ఏమైనా లేదంటే మరికొంతమంది కీలక నేతలు ఉన్న ఆయనతో పాటు లొంగిపోతున్నారు అనేది లొంగిపోయేదాకా కూడా తెలియదు. ఎందుకంటే ఇద్దరు మాత్రం లొంగిపోతున్నట్టుగా వాళ్ళ పేర్లు బయటకు వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆయనతో పాటు బాడీ గార్డులుగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు లొంగిపోతున్నారు, అయితే ఇంకా కీలక నేతలు ఎవరైనా లొంగిపోతున్నారు అనే సిచ్యువేషన్ అయితే మనం వెయిట్ చూడాలి. ఎందుకంటే మావోయిస్ట్ ఉద్యమం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే 4 దశాబ్దాల కాంచి ఆ ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. అంతమంది పీపుల్స్ వారు ఉన్నప్పుడు చాలా మందిని కూడా అక్కడ ఆ పార్టీలో తీసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఈ పార్టీ ఉంది. ఇంకా గణపతి కూడా బతికే ఉన్నాడు కాబట్టి ఇంకా పార్టీని ఏమన్నా రూపం మార్చుకుంటారు. ఎందుకంటే తుపాకు వదిలిపెట్టి వాళ్ళ ఉద్యమ రూపం ఏమైనా మార్చుకొని మళ్ళీ ప్రజలకు వచ్చే సిచ్యువేషన్ కాపాడుతుంది. ఎందుకంటే లొంగిపోయే వాళ్ళు మొత్తం కూడా అదే చెప్తున్నారు, మీరు లొంగిపోతున్నాం ప్రజలకు వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. పార్టీ మాత్రం కొంతమంది తుపాకులతో అడవులను సంచరిస్తున్న పరిస్థితి కాపాడుతుంది. సో వాళ్ళ ఉద్యమం ఏ వైపు దారితీస్తుంది, లేకపోతే ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మావోయిస్ట్ పార్టీ ముందుకు తీసుకెళ్తారు, లేదా సానుభూతి పార్టీలో ఉంటారు, లేదా ఇతర పార్టీలకు చేస్తారు అనేది ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఏదైనా మావోయిస్ట్ పార్టీ ఆల్మోస్ట్ అయితే ఉద్యమం నీరు కారిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా ఆల్మోస్ట్ గా లొంగుబాటు ఎన్కౌంటర్లు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అయితే పూర్తి స్థాయి కూడా నిర్వీర్యం అవుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనపడుతుంది. ఆశ. రైట్ నవీన్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూస్తే కనుక ఒక విధంగా చూస్తే ఆల్మోస్ట్ డన్, ఇంక పులి స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు దేవ్జీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దేవ్జీతో పాటు మొత్తం 15 మంది లొంగిపోయారు. వాళ్ళు ఎవరో కూడా చూద్దాం. దేవ్జీ మన ఇప్పటి వరకు మాడుకున్నది, ఆ తర్వాత రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుస్నూరి నరహరి అలియాస్ సంతోష్, ముప్పడి సాంబయ్య, అదేవిధంగా వార్తా శేఖర్, జోడే రత్నబాబు, బడే చొక్కారావు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు పోలీసులు ప్రకటించినటువంటి అఫీషియల్ నేమ్స్ ఇవి. వీరే కాకుండా డీసీఎం స్థాయిలో ఉన్నటువంటి నక్క సుశీల, జాడి పుష్ప, భాగ్య, సంగీత, భవానీ, ఇడుముల్, అనిల్ కుమార్, వీరందరూ కూడా పోలీసులు వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి పేరు. ఈ 15 మందిలో ఎవరెవరు అంటే మెయిన్ గా ఏదైతే ఈ మావోయిస్ట్ పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి వారు ఉన్నారా, లేదంటే వారి కింద ఉన్నటువంటి అనుచరులు, ఈ 15 మంది ఎవరనేది ఇంకా క్లారిటీగా అయితే చెప్పలేదు. కానీ ఆల్మోస్ట్ దేవజీ లొంగిపోయిన తర్వాత ఈ పార్టీ పగ్గాలు ఇంకా ఎవరైనా చిన్న చిన్న వారంటే వారికి ఏదైనా అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న విధంగా నంబాల తర్వాత దేవజీకి ఏదో అప్పగించారు. ఇప్పుడు దేవజీ లొంగిపోయిన తర్వాత ఇంకెవరికైనా అప్పగించే అవకాశం ఉంది. అసలు ఏంటి అనేది మాట్లాడదాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, ఏ విధంగా చూడొచ్చు ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరు మెయిన్ వాంటెడ్ మెంబర్స్ అందరూ కూడా లొంగిపోతున్నారు, లేదంటే కనుక మనకి హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆపరేషన్స్ లో బలగాలు కాల్పుల్లో చనిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఓకే, తుపాకీ వీడి బయటకు వస్తే గనక జనజీవన సవంతిలో కలిసిపోవడం, ప్రజల్లో కలవడం, మాకు ఇవ్వాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి చెప్తున్నారు. దాదాపుగా ఇప్పటికే మనం చూసుకుంటే 588 మంది ఈ 2 సంవత్సరాల్లో లొంగిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏంటి ఇది ఇంకా కంప్లీట్ అయింది అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏదైనా చిన్న చిన్న వాళ్ళు ఉంటే దాన్ని ఇంకా నడిపించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? లొంగిపోయిన తర్వాత మనం చూస్తాం మెయిన్ హెడ్స్ ఎవరైతే లొంగిపోతున్నారో తర్వాత మళ్ళీ ఏదైనా మావోయిస్ట్ పార్టీ నుంచి లేఖలు కానీ లేదంటే వాంటెడ్ కానీ ఈ విధంగా రావడం కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఆశ, ఒకవైపు దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ ఒకవైపు పూర్తిగా తుదముట్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ప్రకారం మార్చి 31 లోపు దేశంలో మావోయిస్ట్ పార్టీని తుదముట్టిస్తాం, పూర్తిగా లేకుండా చేస్తాం, దీన్ని ఒకవైపు పూర్తి స్థాయిలో దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా దీన్ని మారుస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ఆ దిశగానే కేంద్రంలో ఉన్న దళాలన్నీ కూడా సిఆర్పిఎఫ్ క్యాంపులు కావచ్చు, ఒకవైపు ఎస్పీజీ కావచ్చు, ఇటు అనేక రకాల బలగాలన్నీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సాతో పాటు అనేక రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దృష్టి సారించి వైపు ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తున్నాయి. ఇటీవల మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేశమంతా కూడా ఉలిక్కి పడింది. ఏకంగా పార్టీ అగ్రనేతనే తుదముట్టించినటువంటి భద్రతా దళాలు ఆ తదుపరి ఉన్నటువంటి నేతలపైన దృష్టి పెట్టాయి. ఇందులో ఒకవైపు ఈ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీకి తిరుపతికి దేవ్జీకి పార్టీ కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగించింది. ఆయన నేతృత్వంలో పార్టీ పనిచేసుకుంటా పోతుంది. ఇలాంటి తరుణంలో ఆపరేషన్ కగార్ 2ని కేంద్ర ప్రభుత్వం మరింత ఒకవైపు ఉధృతం చేయడం, వివిధ రాష్ట్రాల్లో ఒకవైపు గతంలో అబూజ్మాడ్ కావచ్చు, ఒకవైపు కర్రెగుంటలు కావచ్చు, ఇటు ఏఓబి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్ట్ పార్టీని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా
ముందుకు పోతున్నారు. ఒకవైపు 2000 సంవత్సరంలో పీపుల్స్ వార్ గ్రూప్ తో పాటు మిగతా విప్లవ గ్రూపుల సంవత్సరాన్ని కూడా ఏకతాటిపైకి వచ్చి మావోయిస్ట్ పార్టీగా మారాయి. దేశంలో తుపాకీతో రాజ్యాంగం సాధించాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్ళినటువంటి ఈ పార్టీని అనేక మంది నాయకత్వం అంతా కూడా ముందుకు తీసుకెళ్లింది. దేశంలో ఒకవైపు తుపాకీతోటి ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్నటువంటి దేశంలో తుపాకీతో రాజ్యం స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి రోజు రోజుకు ఎదురుదెబ్బ తగులుతున్నాయి. ఇక తుపాకులు వదిలిపెట్టి జనజీవ స్రవంతిలోకి రావండి, ప్రజాస్వామ్య బద్దంగా మిగతా వామపక్ష పార్టీలాగా మీరు కూడా పనిచేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. వారి పునరావాసం కోసం ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. అందులో ఏకంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇటీవల వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఒక అంతర్గతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ అంతా కూడా మీరు లొంగిపోండి, జనజీవ స్రవంతిలోకి రండి, మీకు పూర్తి స్థాయి పునరావాసం కల్పిస్తామని చెప్పడంతో ఇటీవల కాలంలో దాదాపు 1-2 సంవత్సరాల్లో దాదాపుగా 588 మంది మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఛత్తీస్గఢ్ వారు, మహారాష్ట్ర వాళ్ళు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేతలంతా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ఏదైతే పూర్తిగా యాక్షన్ టీమ్ లో కీలకంగా భావించేటువంటి ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇడ్మా గతంలో చేసినటువంటి అనేక రకాల ఆపరేషన్స్ లో దెబ్బతిన్నటువంటి భద్రతా దళాలు ఇడ్మాను పనిగట్టుకొని అతని మీద ఆపరేషన్ ను ప్రత్యేకంగా దుస్సారించి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేయడంతో కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇక మావోయిస్ట్ పార్టీలో కీలక నాయకత్వం అంతా కూడా దెబ్బతింటుందని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి కీలక నాయకత్వం అంతా కూడా లొంగిపోవాలని చెప్పి సూచిస్తున్నారు. అందులో భాగంగానే తిప్పల్ తిరుపతి అలియాస్ దేవ్జీ ఒకవైపు ఇటీవల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది కీలక నేతలు ఈ మావోయిస్ట్ పార్టీని నడుపుతూ వచ్చారు. ఒకవైపు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతే ఈ మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా పాటు పార్టీ చీఫ్ గా కొనసాగారు. పార్టీని ఆయా రాష్ట్రాల్లో దేశంలో దాదాపు 188 జిల్లాల్లో దీన్ని బలంగా నడిపించడంలో ఆయన ముందుకెళ్లారు. ఆ తర్వాత ఒకటిగా దెబ్బతింటూ వస్తున్నాయి. ఇప్పుడు పార్టీలో చాలా మంది తిప్పల తిరుపతి తర్వాత ఒకవైపు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పసనూరు నరహరి అలియాస్ సంతోష్, ముప్పిడి సాంబయ్య, వార్తాశేఖరు, జోడే రత్నాబాయి, బడే చొక్కారావు లాంటి వాటి కీలక నేతల సిసిఎం మెంబర్లు మాత్రమే, సెంట్రల్ కమిటీ మెంబర్లు మాత్రమే మిగిలి ఉన్నారు. మరోవైపు డిసిఎం స్థాయి, కింది స్థాయి నాయకులు చాలా మంది ఉన్నారు. ఇందులో నక్కా సుశీల కావచ్చు, జాడి పుష్ప కావచ్చు, భాగ్య, సంగీత, భవానీ, కుంజ, ఇడుమల్, అనిల్ కుమార్ సైతం లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే తెలంగాణలో పోలీసులంతా కూడా మోస్ట్ వాంటెడ్ గా వీరిని ప్రకటించారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇటు కీలక నాయకత్వంగా లొంగిపోతాయి. ఇవి గత 2 వారాలుగా జరుగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రగుట్టంలో సిఆర్పిఎఫ్ ప్రత్యేక బలగాలను మోహరించి అక్కడ ప్రత్యేకంగా బేస్ ని ఏర్పాటు చేసి ఒకవైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్స్ లో దేవ్జీ పాటు మరోవైపు మల్లా రాజిరెడ్డి అలియా సంగ్రామ్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ చేశారని పుకార్లు పెట్టుకొచ్చాయి. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆసిఫాబాద్ ప్రాంతంలో ఎస్ఐబికి చిక్కినట్టుగా కూడా తెలుస్తుంది. తెలంగాణలో అయితే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కొంత లిబరల్ గా వ్యవహరిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ లో ఇటు ఎన్డీఏ సర్కార్లు ఉన్నాయి, ఇటు దీంతో ఒరిస్సాలో ఎన్డీఏ సర్కార్ ఉంది, బీజేపీ సర్కార్ ఉంది. అక్కడ దొరికిన వారిని దొరికినట్టుగా ఎన్కౌంటర్ చేస్తూ వారిని తుదముట్టిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో వస్తే కొంత వీళ్ళకి పునరావాసం లభిస్తుంది. దాంతో పాటు కొంచెం ఎన్కౌంటర్ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి ప్రణాళిక నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత ఉద్దేశించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వయోభారంతో బయటపడుతున్న వారంతా కూడా, బాధపడుతున్న వారంతా కూడా ఇప్పుడు లొంగుబాట పట్టారు. ఇప్పుడు ప్రధానంగా ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటి కూడా గణపతి ముప్పా లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడున్నారనేది కూడా ఎవరు ఇంకా స్పష్టంగా చెప్పట్లేదు. ఆయన ఒకవైపు ఇండియా నుంచి నేపాల్ మీదుగా దేశం దాటించాలని కొంతమంది అని ఉంటే ఇండియాలోనే ఆయన సీక్రెట్ ఏరియాలో ఉన్నారు. ఆయన ఇప్పుడు కనుక కీలక నాయకత్వంగా లొంగుబాట పడితే ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఇటు జార్ఖండ్ లో మిగతా చోట్ల ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులతోటి ఆయన పార్టీ నడిపించేటువంటి ఆలోచన చేస్తారనే ఒక ఆలోచన కూడా ఉన్నది వాచ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ఉన్న వారి పేర్లు కూడా ఇంతకుముందు స్వామి చెప్పారు. ఏదైతే 15 మంది దేవజితో పాటు లొంగిపోయారో వాళ్ళు ఎవరెవరనేది ఇంకా లిస్ట్ రావాల్సి ఉంది. కానీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న వారి పేర్లలో ఇప్పుడు తిరుపతి దొరికారు, రాజిరెడ్డి కూడా మనకి లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ గణపతి ఏదైతే ముప్పాల లక్ష్మణరావు అని చెప్తున్నామో, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇంకా మనకి లొంగిపోయినట్టు మాత్రం తెలియట్లేదు. ఒకవేళ 70 సంవత్సరాలు, ఆయన వయసు కూడా చాలా పెద్దది, 70 సంవత్సరాలు నడవలేని స్థితిలో ఉన్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది, 70 years కాబట్టి. కానీ ఇప్పుడు దేవజీ లొంగిపోయిన తర్వాత ఆయన ప్లేస్ ని గణపతి ఏమైనా లీడ్ చేస్తారా? ఇక గణపతి కూడా లొంగిపోతే కనుక దాదాపుగా ఇక ఫుల్ స్టాప్ అన్నట్టుగానే తెలుస్తుంది. ఇంతకుముందు మన పేర్లు ఏదైతే చెప్పామో, నక్కా సుశీల గాని, పుష్ప గాని, భాగ్య, సంగీత, భవానీ, వీరందరూ కూడా ఇంకా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు. కానీ ప్రధాన కార్యదర్శులు, పార్టీని నడిపించే మావోయిస్ట్ పార్టీని నడిపించే వ్యక్తులు కొంతమంది ఇప్పటికే మనకి లొంగిపోయారు. కానీ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న వారు అయితే ఇంకా ఉన్నారు. వారందరినీ కూడా ఏదైతే లాస్ట్ డేట్ March 31 వరకు చెప్పుతున్నామో, ఈ లోపు వారిని కూడా అయితే లొంగిపోండి,
మీరు తుపాకీ వేడినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి తోటాతోనే సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది బలగాలు కూడా. సో ఆ విధంగానే ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్, మా ప్రతినిధి ఆదిలాబాద్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. ఎందుకంటే అక్కడే మనకి దేవజీ లొంగిపోయినటువంటి సిచ్యువేషన్, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆ లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ లో దేవజీతో పాటు ఇంకా 15 మంది లొంగిపోయినట్టు తెలుస్తోంది. వారెవరెవరనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ విధంగా చూడొచ్చు దేవజీ అక్కడ లొంగిపోయారు, లొంగిపోయిన తర్వాత పరిస్థితులు ఏంటి? ఇంకా కొంతమంది ఎవరైతే హిట్ లిస్ట్ లో ఉన్నారో, వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారో వారందరూ కూడా అక్కడ ఎవరైనా సంచరిస్తున్నారో తెలుస్తుందా? వారిని కూడా పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 15 మందిలో ఎవరైనా ఉన్నారా? ఎస్ ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. ఇటు ఆపరేషన్ కగా చివరి దశకు చేరుకున్న క్రమంలో బడా నేతలు లొంగిపోవడం అయితే పూర్తిగా మావోయిస్టు పార్టీకి అయితే భారీ దెబ్బ అని కూడా చెప్పొచ్చు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి టాప్ కమాండర్ గా ఉన్న దేవ్జీతో పాటు ఇటు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డితో సహా మరో 14 మంది లొంగిపోవడంతో అయితే పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి అయితే గత కొద్ది రోజుల క్రితం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా మహారాష్ట్ర నుంచి గడ్చిరోలి జిల్లా మీదుగా అస్మాబాద్ కు చేరినట్టుగానైతే గతంలో కూడా వదంతులు అయితే వినిపించాయి. అయితే వీరందరినీ కూడా అస్మాబాద్ లో SBI ఇటు అరెస్ట్ చేసి హైదరాబాద్ కూడా తరలించినట్టుగా అయితే ఆరోపణలు అయితే వినిపించాయి. ఈ క్రమంలో ఓవైపు కర్రెగుట్టలో ఆపరేషన్ 2 పేరుతోటైతే దేవ్జీ రాజిరెడ్డితో పాటు బడే చుక్కారావు కోసం అయితే పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గత వారం రోజులకు కూడా మనం కర్రెగుట్టలోనైతే చూస్తూనే ఉన్నాం. కేంద్ర బలగాలు భారీగా మోహరించి కూడా కూంబింగ్ అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటు దేవ్జీతో పాటు రాజిరెడ్డి SIB లొంగిపోవడం అయితే పూర్తిగా మావోయిజానికి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఈ లొంగిపోయినటువంటి మిగతా 14 మందిలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు మరికొంతమంది కీలక నేతలు ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఈ దెబ్బతోటి అంటే ఓవైపు ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాతనైతే ఎక్కడికక్కడగా ఇటు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇటు కేంద్రం పూర్తిగా అడవులను జల్లపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వందల సంఖ్యలోనైతే ఇటు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయే సందర్భాలు ఉండగా DGP శశిధర్ రెడ్డి ఖచ్చితంగా మావోయిజాన్ని వీడాలి, జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉన్నది. దాదాపుగా 2 ఏళ్ల కాలంలో 588 మంది ఇటు మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు దేవ్జీ రాజిరెడ్డి సరెండర్ కావడంతో అయితే ఇటు ఏపీతో పాటు తెలంగాణలో పూర్తిగా నక్సలిజం అంతమైపోయిందా అంటే అంతం అవ్వచ్చు, లేదా ఇంకా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం గణపతి ఎక్కడున్నారనేది తెలియకపోవడం, పూర్తిగా గణపతి లొంగుబాటు కాకపోవడంతో అయితే ఈ మావోయిజం అనేది ఇంకా ముందుకెళ్తుందా లేకుంటే ఇక్కడికే క్లోజ్ అవుతుందా అనేది కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే గణపతికి అనారోగ్యం దృష్ట్యా అతన్ని ఇటు నేపాల్కి అయితే తరలించినట్టుగానైతే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా గణపతి ఇటు నేపాల్కి వెళ్ళారా లేదనుకుంటే సేఫ్ ప్లేస్ లో ఎక్కడైనా ఉన్నారా అనేది కూడా తేలాల్సిన పరిస్థితులు అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ 16 మంది లొంగుబాటుతో అయితే పూర్తిగా ఏపీ తెలంగాణకైతే కోలుకోలేని దెబ్బ అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ DCM తో పాటు CCI తో పాటు DCM స్థాయిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎక్కడికక్కడ లొంగిపోతా ఉన్న నేపథ్యంలోనైతే పూర్తిగా అడవి ప్రాంతాల వీధి ఇటు మైదాన ప్రాంతాలకి మావోయిస్టులు రావడంతో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఈ అడవిని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్న నేపథ్యంలోనైతే మావోయిజం అయితే పూర్తిగా అంతమొందుతుందా అంటే అంతముందే అవకాశాలు లేవని కూడా చెప్పారు. అయితే ఆపరేషన్ కగార్ కు సంబంధించి కేంద్రం అయితే మార్చి 31 వరకు అయితే డెడ్ లైన్ విధించింది. ఖచ్చితంగా మార్చి 31 లోపు పూర్తిగా మావోయిజాన్ని అంతం చేస్తామంటూ కూడా కేంద్రం అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చివరిగా ఇటు పూర్తిగా ఆపరేషన్ కగారు తుది దశకు వస్తున్న నేపథ్యంలోనైతే కేంద్ర బలగాలు ఎక్కడికక్కడనైతే మోహరిస్తున్నాయి. దాదాపుగా అడవులన్నీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితుల్లోనే గడ్చిరోలి జిల్లాలో ఇటు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఇటు కర్రెగుట్టలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా 5 మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లొంగుబాటుతో ఇటు మావోయిస్టులు లొంగుతున్న క్రమంలోనైతే కొంత ఇటు పూర్తిగా నక్సలిజం అయితే రూపుమాపే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ఏపీకి సంబంధించి కీలక నేతలు అయితే లొంగుబాటు అవుతున్నప్పటికీ ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి కీలక నేతలు అయితే ఎక్కడ లొంగుబాటు కాని పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి
తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి నేతల లొంగుబాటు నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతల్ని కీలకంగా ఇటు ఈ తెలంగాణ ఏపీలో నియమించే అవకాశాలు ఉన్నాయా? పూర్తిగా నియమిస్తే గనక మళ్ళీ ఆ మావోయిజాన్ని కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది తేలాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎటు చూసినా సరే ఆపరేషన్ కగర్ సక్సెస్ అయిందనడానికి ఈ 2 years లో లొంగిపోయినటువంటి సంఖ్య చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 588 మావోయిస్టులు లొంగిపోయారు. ఒక్కొక్కసారి భారీ సంఖ్యలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనంత సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. అసలు ఆపరేషన్ కగర్ ఎందుకు స్టార్ట్ అయింది అనే డౌట్ కూడా మీలో చాలా మందికి రావచ్చు. అసలు ఎందుకు ఆపరేషన్ కగర్, మావోయిస్టులు ఈ విధంగా బలగాలు వెళ్ళడం, ఆపరేషన్ చేయడము, అక్కడ సర్చ్ చేయడము, కాల్పుల్లో చనిపోవడం, ఇంతమంది చనిపోయారని చెప్పడం దేనికి అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయిందంటే యాక్చువల్లీ 1967లోనే నక్సల్స్ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. ఈ ఆపరేషన్ కగర్ గురించి మాట్లాడుకుంటే కనుక కీలకమైన మెయిన్ అటవీ ప్రాంతాలు, ఫారెస్ట్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో వాటికి దూరంగా ఉంటున్నామని మావోయిస్ట్ పార్టీ ఏదైతే సాయుధ పోరాటాలతో అది పూర్తిగా కూడా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతూ ఉంది, దీన్ని కట్టడి చేయాలి అని చెప్పి అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనేది స్టార్ట్ చేసింది. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి కగార్ ఇప్పటికీ కొనసాగుతుంది. వారు చెప్పినటువంటి డెడ్ లైన్ March 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్ట్ రైతు సమాజంగా ముందుకెళ్లాలి. ఇప్పటికి కూడా పోలీసులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నది ఏంటంటే లొంగిపోండి, తుపాకీ వీడండి, జనజీవన స్రవంతిలోకి కలవండి, ప్రజలతో ఉండండి, మాట్లాడండి, తప్పించి ఈ విధంగా మేము పోరాటాలు చేస్తాము లేదంటే కనుక ఇంకా ఈ విధంగా ముందుకెళ్తామని. మనం ఒక్కసారి చూస్తే కనుక బస్వరాజు అలియాస్ నంబాల కేశవరావు గురించి మాట్లాడుకున్నాం. ఆ కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఈ తిరుపతి మనకి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఆపరేషన్ కగార్ లో కొనసాగింది. అక్కడ హిడ్మా మారేడుమిల్లిలో మనకి బాగా గుర్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ అలియాస్ తిరుపతి ఎక్కడున్నారనేది ఆపరేషన్ కగార్ సంబంధించిన బలగాలు జల్లెడపడడం కూడా ప్రారంభించాయి. సో ఫస్ట్ ఫోకస్ అనేది మెయిన్ అక్కడ పరిస్థితి ఎవరు, మెయిన్ అక్కడ క్యాండిడేట్ ఎవరు, ఏ వ్యక్తి అక్కడ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఏ వ్యక్తి అక్కడ నడిపిస్తున్నారని చెప్పి చూసి ఆ వ్యక్తి టార్గెట్ గానే అక్కడ బలగాలు మోహరించడము, చుట్టుముట్టడము, అవసరమైతే హెలికాప్టర్స్ కూడా యూజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. కొన్ని సందర్భాల్లో బలగాలు కూడా కాల్పుల్లో గాయాలైనటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. సో ఇప్పుడు 70 ఏళ్ల వయసున్న గణపతి ఎక్కడున్నాడు అనే ఒక విషయమే ఇప్పుడు ఆపరేషన్ కగార్ లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ దేవ్జీ మనకి లొంగిపోయినట్టు తెలుస్తుంది, రాజురెడ్డి కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. కానీ మిగిలిన పర్సన్స్ ని లైన్ లో పెట్టి నడిపిస్తున్న వారు ఎవరు? గణపతి కనుక మనకి లొంగిపోతే దాదాపుగా ఇక ఫుల్ స్టాప్ పడినట్లే. మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి పర్సన్స్ మన తెలుగు రాష్ట్రాల మావోయిస్టుల విషయానికి వస్తే ఒక్కొక్కరు లొంగిపోతున్నారు. కాబట్టి ఇక మరొక విషయం చూస్తే కనుక సాధారణంగా మనం చూసాం హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో కూడా అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ విజయవాడలో ఒకంత ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేసుకున్నాయి. ఎక్కడ హోటల్స్ ఉన్నా ఎక్కడున్నా సరే ఆ హోటల్స్ లో ఉన్నవారు మావోయిస్టులు అని చెప్పేసి దాదాపుగా అక్కడ చాలా వరకు జల్లెడ పడడము, ఆ మైదాన ప్రాంతాల్లోకి వెళ్లారని కూడా నిర్ధారించుకొని అక్కడే కూడా నిఘా వర్గాలు అదే పనిగా ట్రాకింగ్ చేసే పనిలో కూడా నిమగ్నమై ఉన్నాయి. అయితే అప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో ఈ దేవ్జీ పోలీసులకే లొంగిపోయినారనే ఒక అపోహ కూడా మనకి చాలా మందికి వచ్చింది. ఒక కామెంట్ కూడా మనం చూసాం. పోలీసుల దగ్గర లొంగిపోయి ఉన్నారు, దేవ్జీ కూడా మీ దగ్గర ఉన్నారని మీడియా అడిగిన ప్రశ్నలకి పోలీసులు కూడా క్లియర్ కట్ గా చెప్పారు, మా దగ్గర దేవ్జీ లొంగిపోలేదు, ఆ ప్రచారాన్ని పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఖండించారు. కానీ ఈ రోజు దేవ్జీ లొంగిపోయారు. తుపాకీ కన్నా ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని గమనించారు. తుపాకీ వద్దు అని చెప్పి తుపాకీని వీడి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయినటువంటి సిచ్యువేషన్. వారికి కావాల్సిన ఇప్పటికీ పోలీసులు చెప్తున్నారు, మీరు ఏ వేదికకి ఎంచుకున్నా, అది ఒకవేళ మీడియా త్రూ వచ్చినా లేదంటే కనుక పోలీస్ స్టేషన్కి వచ్చినా వేరే ఏ విధంగా మాకు ఒక మెసేజ్ త్రూ పంపించినా మిమ్మల్ని సేఫ్ గా తీసుకొస్తాము. మీరు లొంగిపోవడానికి ఎవరైతే లొంగిపోతున్నారో వారు స్వేచ్ఛగా వచ్చి లొంగిపోవచ్చు. మీకు కావాల్సినటువంటి రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రివార్డ్స్ కూడా అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. అమిత్ షా కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ March 31వ తేదీ నాటికి ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తామని. టైం దగ్గర పడుతున్నప్పటికీ కేంద్రం కూడా దీని మీద దృష్టి పెడుతోంది. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కర్రిగుట్టలో మావోయిస్టులు లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఎక్కడ మావోయిస్టులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడ మనకి బలగాలు వెళ్ళడం, అక్కడ ఆపరేషన్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రశాంత్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ ఆశా, మీరు అన్నట్టుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇక కథ ముగిసినట్టేనా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అమిత్ షా బాబాటంగానే చెప్పారు March 31 కల్లా పూర్తిగా ఇక నక్సలిజాన్ని అంతం చేస్తామని. అదే విధంగా ఖచ్చితంగా ఆ విధంగానే అడుగులు పడ్డాయి. మొన్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా ఇక
పూర్తిగా కేంద్ర కమిటీ సభ్యులు అయితేనేమి ఇక సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తానికి ఇక అందరూ లొంగుతారనేది ఒకవైపు ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు 16 మందితో కూడిన ఇటు తిప్పిరి తిరుపతి, అదే విధంగా అలియాస్ దేవుజీ కొరుట్ల పట్టణానికి సంబంధించి ఇక ఆయన దాదాపు 35 సంవత్సరాలుగా పూర్తిగా ఈ మావోయిస్ట్ పార్టీలో కీలకంగా చేశారు. ఇక సెంట్రల్ కమిటీకి సంబంధించి ఆయన ఇప్పుడు ప్రధానంగా కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి కూడా ఇక గత కొద్దిసేపటి క్రితమే పోలీసుల ముందు లొంగిపోయారనేది కూడా ప్రధానమైన వార్త. ఇక నక్సలిజం మొట్టమొదటగా 1969 అయితే తెలంగాణ ఉద్యమం కావచ్చు, అటు ఇటుగా తెలంగాణ ఉద్యమంతో ఈ యొక్క ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీగా 1980లో ఈ యొక్క పార్టీ అవతరించింది. ఆ తర్వాత 2004లో అయితే 1880లో శ్రీకాకుళ ఉద్యమం, 1973లో శ్రీకాకుళ ఉద్యమం నుండి కేజీ సత్యమూర్తి, అదేవిధంగా కొండపల్లి సీతారామయ్యకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మూమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 80 తర్వాత 2004లో ఇది మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. ఇక అప్పటి నుండి పోరాటాలు జరిగాయి. ఇటు పోలీసులు అదేవిధంగా ఇటు మావోయిస్టు పార్టీకి మధ్యలో పెద్ద ఎత్తున అణిచివేత, అదేవిధంగా పోరాటాలు జరిగాయి. ఇక ఖచ్చితంగా పార్టీ మనుగడ భవిష్యత్తులో సాగుతుంది. ఖచ్చితంగా మేము విజయాన్ని సాధిస్తామని మావోయిస్టు పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఎర్ర జెండాను ఎగరవేస్తాము. ఇక్కడ ప్రజాస్వామ్యమే కాదు, ఈ యొక్క పరిపాలన అంతా కూడా ఎర్ర జెండా కనుసన్నలో జరుగుతుంది అనేది కూడా వారు చెప్పిన సందర్భం. కానీ ఒక్కసారిగా ఇటు బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కేంద్ర శాఖ మంత్రి అమిత్ షా బాబాటంగానే చెప్పారు, ఖచ్చితంగా మావోయిస్టు పార్టీని, నక్సలిజాన్ని అంతం చేస్తామని. అందులో భాగంగానే ఇక ఆ విధంగానే ముందుకెళ్లిన పరిస్థితి. ఇప్పటికీ మొన్న హిడ్మా తర్వాత ఇక పార్టీకి సంబంధించి ఇటు ఆశన్న కావచ్చు, అదే విధంగా పూర్తిగా మల్లోజిల వేణుగోపాల్ కావచ్చు, వీరిద్దరు లొంగుబాటు తర్వాత ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇటు మిలిటరీకి సంబంధించి కూడా బర్సిదేవాకి అప్పగించారు. ఇక ఇడ్మా తర్వాత బర్సిదేవా కూడా లొంగిపోవడంతో ఇక పార్టీలో అగ్రనాయకులంతా కూడా ఒకవైపు పార్టీని వీడి ఇక పూర్తిగా జనజీవన స్రవంతిలో మొత్తానికి ఇప్పుడు ఈ రోజు మెయిన్ ఇక పార్టీకి సంబంధించిన చీఫే ఇక ఈయన లొంగుబాటుతో ఇక పార్టీ పూర్తిగా ఇక తెలంగాణలో ఉన్న నాయకులంతా కూడా లొంగుబాటు అయినట్టుగానే పోలీసులు ధృవీకరిస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఒక గణపతి తప్ప మిగతా అంతా కూడా తెలంగాణ నుంచి ఉన్న అగ్రనాయకులంతా కూడా ఇక జనజీవన స్రవంతిలో జనం బాట పట్టారనేది చెప్పకనే చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ పోలీసులు ధృవీకరించట్లేదు, ఇంకా ఏ విధంగా కూడా బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే హిడ్మా తర్వాత నమ్మల కేశవరావు తర్వాత టార్గెట్ మనకి దేవ్జీ కింద కనిపించారు. సో ఇప్పుడు దేవ్జీ కూడా లొంగిపోయారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టార్గెట్ గణపతి మీద ఫోకస్ పెడితే కనుక గణపతి కూడా అయితే లొంగిపోవడం, లేదంటే కనుక బలగాలు కాల్పులు ఆపరేషన్ లో భాగంగా చనిపోవడం, ఈ రెండిట్లో ఏదో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ సక్సెస్ రేట్ చూస్తే ఈ 2 years లోనే 588 మెంబర్స్ లొంగిపోయారంటేనే చనిపోయినటువంటి సంఖ్య కూడా మనకి అంతే స్థాయిలో కనిపిస్తోంది. సో నెక్స్ట్ టార్గెట్ గణపతే కాబట్టి అది కూడా నడవలేని సిచ్యువేషన్ ఉన్నారు. 70 years కింద తెలుస్తుంది కాబట్టి అతి తొందరలోనే గణపతిని కూడా పట్టుకోవడమో, లేదంటే కనుక ఆపరేషన్ లో చనిపోవడమో, లేదంటే లొంగిపోవడం ఏదో జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? డెడ్ లైన్ టైం మీరు అన్నట్టుగానే అయితే గణపతికి సంబంధించి అంటే నంబాల కేశవరావు మరణాంతరం ఇక పార్టీకి సంబంధించి పార్టీ పగ్గాలు దేవుజీకి అప్పచెప్పారు. దేవుజీకి అంటే క్లియర్ గా కొన్ని రోజుల వరకు దేవుజీకి అప్పచెప్పారని చెప్పినప్పటికీ కూడా పార్టీ ధృవీకరించలేదు. కానీ మొన్న రీసెంట్ గా ఎప్పుడైతే ఆశన్న అదేవిధంగా మల్లోజిల వేణుగోపాల్ పార్టీని వీడారో, ఆ పార్టీని వీడిన తర్వాత ఇక దేవుజీ అల్టిమేట్ గా ఇక పార్టీ చీఫ్ గా మారారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా మొన్న కూడా కంకనాల రాజిరెడ్డికి సంబంధించి కూడా తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్న కంకనాల రాజిరెడ్డి కూడా పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఇక పార్టీకి సంబంధించిన పెద్దలుగా చెప్పుకుంటున్న వారంతా కూడా ఇక పోలీసుల ముందు లొంగుబాటు జరుగుతున్న నేపథ్యంలో ఇక గణపతి మీద ఎక్కువ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఒక గణపతి ఇప్పటికే అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా విషయాలు చెప్పట్లేదు. ఇక అసలు గణపతి ఇక్కడే ఉన్నారా, లేదు గణపతి విదేశాలలో ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారనేది కూడా ఇప్పుడు ప్రస్తుత సమాచారం మాత్రం ఎవరి దగ్గర లేదు. చాలా మంది సానుభూతి పరులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆయన ఇక్కడ లేరు. ఖచ్చితంగా గణపతికి సంబంధించి ఇప్పటికీ ఆయన ఇక్కడ ఉన్నా కూడా ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. 70 సంవత్సరాలు దాటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా పోలీసుల ముందు లొంగుబాటే అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం లేకపోతే విదేశాలలో ఉన్నాడనేది కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆశ మొత్తానికైతే ఈ యొక్క దాదాపు 40 దశాబ్దాల ఈ చరిత్ర ఉన్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఈ ఇద్దరు లొంగుబాటుతో దెబ్బగానే చెప్పొచ్చు. ఇక పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా ఇక కథ ముగియబోతుంది అనేది కూడా చెప్పకనే చెప్పొచ్చు ఆశ.
రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా చూస్తే కనుక 4 దశాబ్దాలు 40 సంవత్సరాల పాటు జరిగినటువంటి చరిత్ర మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇక పులి స్టాప్ పడినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ అని చేపట్టిందో, మార్చి 31 డెడ్ లైన్ విధించిందో దాని ప్రకారం ముందుకదే కదులుతుంది. ఎవరైతే మోస్ట్ వాంటెడ్ పర్సన్స్, మావోయిస్ట్ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, వీరందరినీ కూడా మెయిన్ గా టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకెళ్లారు. ఒకరి తర్వాత ఒకరిని ఆ లిస్ట్ నుంచి తొలగించినటువంటి సిచ్యువేషన్. కొంతమంది మావోయిస్టులు ఏదైతే కాల్పుల్లో చనిపోయారు, కొంతమంది అయితే లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. మనం 2 ఏళ్లలో లొంగిపోయినటువంటి వారి ఫిగర్ చూస్తాం కదా, 588. 2025 అంటే లాస్ట్ ఇయర్ మావోయిస్టులు చనిపోయినటువంటి వారి సంఖ్య, అంటే ఆపరేషన్ కగార్ లో భాగంగా మృతి చెందిన వారి సంఖ్య చూస్తే కనుక 400 మంది. సో టోటల్ చూస్తే కనుక 988 మెంబర్స్, దాదాపుగా 1000 మంది అటు లొంగిపోయిన వారు కానీ లేదంటే చనిపోయిన వారు కానీ మన మావోయిస్ట్ పార్టీ నుంచి ఇక లేరు అనుకోవడానికి చెప్పుకున్నటువంటి పర్సన్స్ దాదాపుగా 1000 మంది. అటు ఇటుగా ఒక 10 అటు ఇటుగా లెక్కేసుకున్నా మనకి దాదాపుగా 1000 మంది వరకు చనిపోయినా లొంగిపోయినా వారి పేర్లు అయితే మనకి తెలుస్తున్నాయి. ఇంకా ఈ గణపతి ఎక్కడున్నారనేది ఇప్పుడు బలగాలు అయితే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే పార్టీ నడుతున్నటువంటి వ్యక్తులు ఇప్పటికే జనజీవన స్రవంతిలోనో లేదంటే హతమార్చడం, మొత్తానికి ఆ పార్టీకి సంబంధించి లేకుండా ఉన్నారు కాబట్టి ఇంకా నడిపించేవారు ఎవరున్నా సరే వారిని కూడా తుదిముట్టించడం, తుపాకీ వేడండి, జనజీవన స్రవంతిలోకి రండి అన్నారు. ఒకవేళ తుపాకీ మీరు వేడకపోతే కనుక మేమే తోటాతో సమాధానం చెప్పడానికి కూడా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి లాస్ట్ డేట్ నాటికి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా సీరియస్ గా ముందుకు వెళ్ళబోతున్న కేంద్ర ప్రభుత్వం అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇది వాటి స్పెషల్ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.